నాగమ్మ తల్లి 10 పాములుగా తయారయ్యి ప్రసాదరావుని కాటు వేయటానికి ప్రసాదరావు దగ్గరకు వెళ్తాయి. ఇక ప్రసాదరావుని నాగమ్మ తల్లి కాటు వేయబోతూ ఉండగా కుటుంబ సభ్యులంతా అది చూసి కళ్ళు మూసుకుంటారు. ఇక ప్రసాదరావు కూడా కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే అర్చన పరిగెత్తుకుంటూ ప్రసాదరావుకి నాగమ్మ తల్లులకు మధ్యలోకి వెళ్ళి, ప్లీజ్ ఈ ఒక్కసారికి నానమ్మ చేసిన తప్పుకు తాతయ్యకు శిక్ష వేయకండి, తాతయ్యను క్షమించండి అని చెప్పి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటుంది. వెళ్ళిపోండి అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటే ఇక నాగమ్మ తల్లులు ప్రసాదరావుని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక దాంతో అర్చన పెద్దయ్య గారి కళ్ళి చూడండి, పెద్దయ్య గారిని నాగమ్మ తల్లి ఏం చేయకుండా వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా కళ్ళు తెరిచి చూస్తారు. ప్రసాదరావు క్షేమంగా ఉండటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ ప్రసాదరావు దగ్గరకు వచ్చి ప్రసాదరావుని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి ప్రసాదరావుని హగ్ చేసుకొని, ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం కాలేదు వేద అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీతో పాటు ప్రయాణం చేస్తున్న మాకు కూడా నాగమ్మ తల్లి శిక్ష వేయాలనుకుంది అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అవునమ్మా, సడన్గా విగ్రహము ముక్కు పుడక మాయమవ్వటం ఏంటి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అమ్మా, మనం ముక్కు పుడక విగ్రహం లేకుండా పల్లెటూరికి ఎలా వెళ్తాము అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ముక్కు పుడక విగ్రహం లేకుండా మనం పల్లెటూరికి వెళ్ళలేము, అలా అని చెప్పి ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళలేము, మన కోసం అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, జరిగిన నిజం అందరికీ చెప్పేద్దాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. సరే పద వేద వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అందరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. మరోవైపు పల్లెటూరులో వేదవతి కుటుంబ సభ్యుల కోసం పల్లెటూరి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వేదవతి వాళ్ళ కారు వెళ్ళి జాతర జరిగే దగ్గర ఆగుతుంది. ఇక దాంతో పల్లెటూరి ప్రజలు వేదవతి వాళ్ళ కారును చూసి, అదిగో వేదవతి గారు వచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వేదవతి వాళ్ళు పల్లెటూరి ప్రజల దగ్గరకు వెళ్తారు. వేదవతి గారు, మీకోసమే మేమంతా కూడా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం అని పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటారు. అమ్మా, అమ్మవారి విగ్రహము ముక్కు పుడక ఎక్కడమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అడుగుతూ ఉంటే వేదవతి తలదించుకుంటుంది. అమ్మగారు, మిమ్మల్నే అడిగేది, మీరు మా ఊరి పొలిమేర మీద అడుగు పెట్టారంటే అమ్మవారి విగ్రహంతోనే అడుగు పెడతారు కదా, ఇప్పుడేంటి విగ్రహం లేకుండా వచ్చారు, విగ్రహం కారులో ఉందా అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అడుగుతూ ఉంటారు. వేదవతి ఏం మాట్లాడకుండా తలదించుకొని ఉండటం చూసిన పల్లెటూరి ప్రజలు, అమ్మగారు వాళ్ళు ఎందుకో ఆందోళనగా కనిపిస్తున్నారు, ఏం జరిగిందో చెప్పండమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కూడా వేదవతిని అడుగుతూ ఉంటారు. వేదవతి ఏం మాట్లాడకపోవడంతో అత్తయ్య గారు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అని నిహారిక అంటూ ఉంటుంది. నిహారిక, ఒక్క నిమిషం ఆగు, నేనే చెప్తాను అని చెప్పి వేదవతి అంటుంది. ఇక వేదవతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మవారి విగ్రహం ముక్కు పుడక లేనప్పుడు నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఉపయోగం ఉండదు, విగ్రహం ఉండి నిజాన్ని దాచిపెట్టినా ఒక అర్థం ఉంటుంది, విగ్రహం లేనప్పుడు నిజాన్ని దాయటం అనవసరం అని వేదవతి మనసులో అనుకొని, నన్ను క్షమించాలి, మీరు జాతరను మరికొన్ని రోజులు వాయిదా వేసుకుంటే బాగుంటుంది, నేను ప్రస్తుతానికి కొన్ని సమస్యల వల్ల అమ్మవారిని ముక్కు పుడకను తీసుకురాలేకపోయాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మగారు, అసలు విగ్రహం ముక్కు పుడక లేకపోతే ఈ ఊరిలో జాతర జరగదని మీకు తెలుసు, జాతర జరగకపోతే ప్రసాదం తయారు చేయలేమని మీకు తెలుసు, ప్రసాదం జాతర జరగనప్పుడు ఈ ఊరు సంతోషంగా ఉండదని తెలిసి కూడా మీరు అలా ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా వేదవతిని అడుగుతూ ఉంటారు. మీ దగ్గర దాయటానికి ఏం లేదండి, కొన్ని రోజులుగా మా వేద పూజ గదిలోకి వెళ్ళలేకపోతుంది, అందుకే అమ్మవారిని తీసుకురాలేకపోయాము, కొన్ని రోజులు జాతరను వాయిదా వేయండి, అందుకు గాను మేము నీకు క్షమాపణ చెప్తున్నాము అని చెప్పి ప్రసాదరావు పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటారు. అయ్యగారు, దసరా పండగ సంక్రాంతి పండగను ఎలా అయితే వాయిదా వేయలేమో ఈ అమ్మవారి జాతరను కూడా వాయిదా వేయలేమని మీకు తెలుసు కదా అని చెప్పి పల్లెటూరి ప్రజలు ప్రసాదరావుతో అంటూ ఉంటారు. పెద్దమ్మగారి పరిస్థితిని కాస్త అర్థం చేసుకోండి, పెద్దావిడ ఈ ఊరి బాగు కోసం ఏమైనా చేస్తుందని మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి అర్చన పల్లెటూరి ప్రజలతో చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరండి అని చెప్పి పల్లెటూరి ప్రజలు వేదవతిని అడుగుతూ ఉంటారు. నేను ఎవరంటే అని అర్చన చెప్పబోతూ ఉండగా, నువ్వు ఆగుతావా, నేను చెప్తాను అని చెప్పి శౌర్య అంటుంది. ఇది ఒక అనాథ, గుడిలో పెరిగింది, మా నానమ్మ సానుభూతితో దీన్ని ఇంటికి తీసుకొచ్చి మా కుటుంబంలో కలిపింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. సానుభూతితో కాదు, ఈ అర్చన 2 సార్లు నా ప్రాణాలు కాపాడింది, ఆ కృతజ్ఞతతో నేను అర్చనను ఇంటికి తీసుకొచ్చి నా కుటుంబ సభ్యురాల్ని చేసుకున్నాను అని వేదవతి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. ఈ పాపను చూస్తుంటే అవని కూతురు అక్షయ్లా ఉంది అని పల్లెటూరి ప్రజలంతా వేదవతితో చెప్తూ ఉంటారు.
ఇప్పుడు ఆ అక్షయ్ గొడవ ఎందుకండి? అక్షయ ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అది సరే వేదవతి గారు, పల్లెటూరికి అమ్మవారు ముక్కు పుడక లేకుండా పల్లెటూరులో ఎలా జాతర జరుగుతుందనుకున్నారు? మాకు ముందు ఆ విషయం గురించి చెప్పండి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా వేదవతిని నిలదీస్తూ ఉంటారు. అప్పుడు వేదవతి ఏం మాట్లాడకుండా అలానే నిల్చుని చూస్తూ ఉంటుంది. అమ్మవారు భక్తులకు ఏ సమయంలో ఏం జరగాలో అంతా కూడా అమ్మవారే చూసుకుంటుంది. మీరు ఎవరు కూడా కంగారు పడకండి. ఈ సమస్యకు తప్పకుండా అమ్మవారు పరిష్కారం చూపిస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మ, నీ మాటలు వింటుంటే మాకు ఓదార్పుగా ఉన్నాయి, కానీ అమ్మవారు ఎలా వస్తుందా అని చెప్పి మాకు ఆందోళనగా ఉందమ్మా. మా పల్లెటూరులో జాతర ఆగిపోకూడదమ్మా అని పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని కారు దిగి పల్లెటూరి ప్రజల ముందుకు వచ్చి అమ్మవారు విగ్రహం వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. చిన్న కోడలు గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఒక అమ్మవారు మరొక అమ్మవారిని తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది చిన్న కోడలి గారి చేతిలో అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే అని పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారి విగ్రహం వచ్చేసింది కదా, పదండి ఘనంగా స్వాగతం పలుకుదాం అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పల్లెటూరి ప్రజలు పంతులు గారు అందరూ కలిసి అవనికి ఎదురు వెళ్ళి అవనికి మీద పూలు చల్లుతూ అమ్మవారి విగ్రహాన్ని లోపలికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు. వేదవతి గారు, ఇంటి దగ్గరే చిన్న కోడల్ని విగ్రహాన్ని తీసుకురమ్మని చెప్పి ఇక్కడికొచ్చి విగ్రహం తీసుకురాలేదని చెప్పి మీరు కంగారు పడినట్టు నటిస్తూ మమ్మల్ని కంగారు పెట్టారు కదండి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అడుగుతూ ఉంటారు. అత్తయ్య గారు చూసారా, అందరూ కూడా అవని దగ్గరకు వెళ్ళిపోయారు, మిమ్మల్ని వదిలేశారు, మనకి అవమానం అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి వేదవతి ముందు నుంచుంటుంది. అత్తయ్య గారు విగ్రహాన్ని తీసుకోండి అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. అమ్మ అవని గారు, ఇక్కడి వరకు అమ్మవారి విగ్రహాన్ని మీరే తీసుకొచ్చారు కదా, ఇప్పుడు చేతులు మార్చడం ఎందుకు, మీరే అమ్మవారిని మండపం మీద ప్రతిష్ఠించండి అమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. చేతులు మారితే ఏముందులేండి పంతులు గారు, అత్తయ్య ఎప్పుడు విగ్రహాన్ని తీసుకొస్తారు కదా, ఇప్పుడు కూడా అత్తయ్య గారే తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మగారు ఎప్పుడు కూడా పెద్దమ్మగారే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తారు, ప్రసాదం తయారు చేస్తారు. ఇప్పుడు మీరు తీసుకొస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరే అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అవని గారు, పర్వాలేదు వెళ్ళండి, అమ్మవారి విగ్రహాన్ని మీరే తీసుకొని లోపలికి వెళ్ళండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తూ ఉంటే అమ్మ కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. పల్లెటూరి ప్రజలంతా అమ్మను ఇంతలా గౌరవిస్తుంటే నాకు పట్టరానంత సంతోషం వస్తుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది. ఇక అవని విగ్రహం తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెడుతుంది. ఇక పల్లెటూరి ప్రజలంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే వేదవతి కోపంగా నేను ఇక బయలుదేరతాను అని చెప్పి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. అమ్మగారు, మీ సమస్యలు ఏదైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి, అంతేకాని ఇప్పుడు మీరు పూజ జరగకముందే వెళ్ళిపోతా అంటే ఎలా అని చెప్పి పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, వెళ్తాను అని చెప్పి వేదవతి అంటుంది. వేద, పిచ్చి పట్టిందా ఏంటి, అరవకుండా ఇక్కడే ఉండు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అది కాదండి అని చెప్పి వేదవతి అంటుంది. వేదవతి గారు, చెప్పాము కదా, పల్లెటూరి ప్రజలంతా కూడా మీకోసం, మీరు తీసుకొచ్చే అమ్మవారి విగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు, మీరు మధ్యలో వెళ్ళిపోతా అనటం కరెక్ట్ కాదు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. మీకు ఏమైనా సమస్యలుంటే మీరు ఇంటి దగ్గర చూసుకోండి, ఇలా జాతరలో కాదు అని పల్లెటూరి ప్రజలు వేదవతి కుటుంబాన్ని అవమానించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మీరంతా కాసేపు ఆగుతారా, అత్తయ్య గారు అమ్మవారి విగ్రహాన్ని నన్ను తీసుకురమని ఇంటి దగ్గర చెప్పటం వల్లనే నేను అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చాను, మాకంటూ ఎలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు లేవు, మీరు అనవసరంగా మమ్మల్ని అవమానించకండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని గారు, ఎన్నోసార్లు వేదవతి గారు చేయలేని పరిస్థితిలో ప్రసాదం తయారు చేశారు, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పల్లెటూరి ప్రజలను ఆదుకున్నారు, మిమ్మల్ని మేమెందుకు అవమానిస్తామమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటారు. అవని గారికి నిజంగా గొప్ప గౌరవం దక్కాలి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటారు. గౌరవం దక్కాల్సింది నాకు కాదు, అత్తయ్య గారికి. అత్తయ్య గారి స్థానం అత్తయ్య గారిదే, నా స్థానం నాదే. నేను కోడల్ని, అత్తయ్య గారు మా ఇంటికి పెద్ద. అలాంటి అత్తయ్య గారు చెప్పటం వల్లే నేను అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అబ్బా, ఎంతమంది అవని గారిని పొగిడినా కూడా అవని గారు మాత్రం పెద్దమ్మగారికే గౌరవం ఇస్తున్నారు. పొగడతలకు పడిపోకుండా పెద్దమ్మగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అవని గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఏంటే నువ్వు మా నుంచి అటువైపు షిఫ్ట్ అయిపోయావా అని శౌర్య అడుగుతూ ఉంటుంది.
మీరిద్దరూ కాసేపు ఆపుతారమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. పంతులు గారు పూజ మొదలు పెట్టండి, వేద ఎక్కడికి వెళ్దు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంకా ముహూర్తానికి సమయం ఉంది ప్రసాదరావు గారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. మరోవైపు సత్య రెడీ అవుతూ ఉంటాడు. ఎక్కడికి రా సత్య, బయలుదేరుతున్నావు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. ఎందుకు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అవని వాళ్ళు పల్లెటూరులో జరిగే జాతర కోసం పల్లెటూరికి వెళ్ళారమ్మా. పల్లెటూరి వాళ్ళ సమక్షంలో వేదవతి వాళ్ళు అవనికి చేస్తున్న అన్యాయం గురించి అందరికీ తెలియజేస్తాను. శ్రీకర్ సంతకం చేసిన ఈ లెటర్ని అవనికి ఇస్తాను. అదే పల్లెటూరి జనాల సమక్షంలో, అమ్మవారి సమక్షంలో అవని మెడలో ఈ తాళిని కట్టేస్తానమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. సత్య నువ్వు చేస్తుంది తప్పు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. కొడుకుని ఆశీర్వదించు పంపించమ్మా, మంచి ముహూర్తంలో వెళ్తున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. నువ్వు కేసు వాదించడానికి కోర్టుకు వెళ్తున్నానంటే సంతోషంగా నిన్ను ఆశీర్వదించి పంపించేదాన్ని, కానీ నువ్వు వెళ్తుంది తప్పుడు పని చేయడానికి, నేను నీకు ఆశీర్వాదం ఇవ్వను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. అయితే అవనిని కోడలుగా తీసుకొస్తాను, హారతి పళ్ళెంతో రెడీగా ఉండమ్మా అని చెప్పి సత్య వెళ్తూ ఉంటే సత్య సత్య అని ప్రభావతి పిలుస్తూ ఉంటుంది. ప్రభావతి మాటను వినిపించుకోకుండా సత్య వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.